హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. కార్న్ వడ చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మొక్కజొన్నలు, ఇవి స్వీట్ కార్న్. మీరు కావాలంటే మామూలు కార్న్ కూడా యూస్ చేయవచ్చు. స్వీట్ కార్న్ అయితే వడలు మరింత టేస్టీగా వస్తాయి. 1/2 కప్పు బియ్యపిండి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర తురుము, సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మనం పిండిని ప్రిపేర్ చేసే ముందు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి, కరివేపాకు, 3 పచ్చిమిర్చీలను ఇలా ముక్కలుగా చేసి వేయండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. ఇవి తక్కువగా ఉన్నాయి కదా, పేస్ట్ సరిగ్గా కాదు, కాబట్టి ఇందులోకి కొన్ని కార్న్ని తీసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే స్వీట్ కార్న్ వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు. చూడండి, ఇలా కోర్స్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎక్కడైనా కార్న్ అలాగే ఉండిపోయి ఉంటే ఇలా చేతితో స్మాష్ చేయండి. ఆ తర్వాత బియ్యపు పిండిని యాడ్ చేయాలి. ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర తురుమును తీసుకుందాం. బాగా మిక్స్ చేయండి. ఇలా మనం మామూలు కార్న్తో కూడా చేసుకోవచ్చు. మామూలు కార్న్తో చేసుకుంటే 1-2 టీ స్పూన్ల బియ్యపు పిండిని మాత్రమే యాడ్ చేయండి. ఎక్కువగా పిండిని యాడ్ చేసే అవసరం ఉండదు. చూడండి, మనం పిండిని ఈ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేయాలి. మీకు పిండి లూజ్గా అనిపిస్తే మరి కాస్త రైస్ ఫ్లోర్ని యాడ్ చేయండి. వడలను ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. పిండిని తీసుకొని ఇలా వడల్లా చేయాలి. ఆయిల్ వేడిగా ఉందో లేదో తెలియడానికి ఇలా చెక్ చేయాలి. చూడండి, ఆయిల్ బాగా వేడిగా ఉంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలను ఇందులో వేయాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే వడలను ఫ్రై చేసుకుంటే అవి చక్కగా కుక్ అవుతాయి. లేదంటే పైనుండి బ్లాక్గా అయిపోయి లోపల తడితడిగా ఉంటుంది. కాబట్టి వడలను మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలు ఇలా గోల్డెన్ రంగులోకి రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని వడల్లా చేసుకొని వేయాలి. నేనిక్కడ ప్రతి చిన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. ఎందుకంటే ఫస్ట్ టైం స్వీట్ కార్న్తో వడలు ప్రిపేర్ చేసుకునే వారికి వడలు పర్ఫెక్ట్గా రావాలని. సో ఫ్రెండ్స్, స్వీట్ కార్న్తో వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఈ స్వీట్ కార్న్ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. కాస్త తీయగా, కారంగా చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వడల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.